2 చిన్న చేపలు మాత్రమే పట్టించుకుంటున్నారు అందరూని. అయ్యో ఏసై చేసిన అద్భుతం చూడండి, ఏసై చేసిన అద్భుతం చూడండి అంటున్నారు. ఎంతో స్పష్టంగా సుస్పష్టంగా మానవులందరికీ అర్థమైన రీతిలో రాయబడినటువంటి లేఖన భాగమైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు దానిని వర్ణించుకుంటే, వివరించుకుంటే మనకేమీ అర్థము కాదండి. నేను చదువుతున్న ఈ సందర్భాలలో ఎప్పుడు చూడండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు, దేవుడు తన మహిమను వెల్లడి చేశాడు అంటున్నారు. నిజమే, దేవుడు తన మహిమను వెల్లడి చేసిన మాట నిజమే. కానీ ఆ మహిమను నువ్వు ఒప్పుకుంటే వచ్చేది కాదు, నువ్వు ఆపితే ఆగేది కాదు. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేయాలండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించగలిగితే ఆయన మరణం దగ్గరికి ఇలా ఉంది, రాయబడి ఉంది. పిలాతు అంటాడు కదా, ఇదిగో నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారము ఉన్నది అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? పైనుండి నీకు అధికారం రాకపోతే నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పైనుండి అధికారం ఎవరిస్తున్నారు పిలాతుకు? పైనుండి యేసయ్యను చంపడానికి పిలాతుకు ఎవరు అధికారం ఇస్తున్నారు? సాతానా దేవుడా? దేవుడే. ఆయన పస్కా పండుగ రోజున అంటాడు కదా, తాను వెళ్ళవలసిన గడియలు సమీపించినవని ఎరిగియుండి, ఇదిగో ఈ రొట్టె నా శరీరము అని చేశాడు. ఇదిగో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి, పాపుల చేతికి అప్పగింపబడి, అవమానపరచబడి, హేళన చేయబడి, చంపబడి 3వ దినమున లేగుచుట అగత్యము అని చెప్పేశాడు. ఇవన్నీ ఆయనకి ముందే తెలుసు. ఈ తెలియని పిలాతు అంటాడు కదా, హలో పాపం యేసయ్యను బాగా ప్రేమించాడు. ఎలాగట? యేసయ్యను బాగా ప్రేమించి అంటాడు కదా, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉన్నదని నీకు తెల్దా? ఏ రోజు అంటాడు కదా, ఇదిగో నీ దగ్గర సూచక క్రియలు ఉన్నాయని ఎరుగుదును, నా కొరకు ఒక సూచక్రియ చేయవా? ఎప్పుడు? ఆ రాత్రి వేళలో సిలువకు వెళ్తాడు అనగా ఆ రాత్రి వేళలో ఏ రోజు దగ్గరికి పంపితే, ఏ రోజు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏ రోజు అడిగిన కోరిక ఏంటంటే, నీ ద్వారా నేను ఒక అద్భుతం చూశాననుకో, ఇదిగో ఈ నా స్నేహితులు నేను ముద్రేసి విడిపించాను. అందరూ విడిపించేదానికి ప్రయత్నం చేశారు, అందరూ చంపడానికి ప్రయత్నం చేశారంటారు. వీళ్ళు అందరూ విడిపించడానికి ప్రయత్నం చేశారు. గమనించండి, యేసయ్య మాత్రము మరణించడానికి సిద్ధపడ్డాడు. దల్లమ్మ రషికి తెలియదు. అందరూ చంపారంటారేంటి? ఆయన పాపుల చేతికి అప్పగింపబడతాడు అని ప్రవచనాలు, లేఖనాలు ఏమైపోతాయి? లేఖనము, ప్రవచనము నెరవేర్చబడకపోతే దేవుని మాట ఏమవుతుంది? దేవుని మాట నెరవేర్చబడకపోతే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరము ఇంకను పాపులుగానే జీవించడము కదా. మన పాపములు పోవాలి అనేమో యేసయ్య శిలువకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే పిలాతు విడిపించడానికి రెడీ అయిపోయాడు. ఏ రోజు విడిపించడానికి రెడీ అయిపోయాడు. ఇక్కడ అసలు వాక్యంలో అక్కడే రాయబడి ఉంది, నా ప్రాణాన్ని నేను పెడితేనే కానీ నా అంతటా నీవు ఏమీ దాన్ని చేయలేవు. ప్రాణం పెట్టుటకు నువ్వు దాన్ని తీసుకున్నటకు నాకు అధికారం ఉంది. అసలు ఆయన హృదయము ఆవిష్కరించబడుతుంది. వాక్యములన్నీ కూడా ఆయన హృదయమే ఆవిష్కరించబడుతుంది. ఆయన పని ఆవిష్కరించబడుతుంది. ఆయన వచ్చినటువంటి కార్యం ఆవిష్కరించబడుతుంది. కానీ వాటిని పక్కకు నడిపించింది ఎవరో తెలుసా? ప్రస్తుతము సంఘమును చీకటి అలుముకుని
ఈ చీకటి కోణములో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? అద్భుత మహత్కార్య సూచక కార్యాల మీద వెళ్తున్నారు. అయితే అవి తప్పు కాదు. మరలా చెప్తున్నాను, అద్భుతములైన సూచక్రియలైన మహత్కార్యములైన స్వస్థతలైన ఒక్కదానికి సూచన. నీ దేవుడు నీకు ఇది చేయగలడు. ఆయనలో ఉన్న శక్తిని నిరూపించడానికి కార్యము. కానీ ఆయన ప్రణాళిక కేవలము ఈ స్వస్థత మాత్రమే కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఏదైనా కొత్త బండి కొనుక్కున్నాం అనుకోండి, బండి ఎక్కడ కొనేసుకుంటాం? షోరూంలోకి వెళ్ళిపోయి ఎంత ఉంటుందో తెలుసా? బండి మంచి బండి ఒక 90,000 70,000లోకి వచ్చేస్తుంది. 70 నుంచి 90,000. కానీ షోరూమ్ కూడా అంటాడు 1,30,000 అవుతుంది అంటాడు. అదే మరి డబ్బులు ఇస్తే కదా అంటే, నాకు కావాల్సింది బండే, నువ్వు నాకు 70,000 ఇచ్చేద్దా, నువ్వు నా బండి ఇచ్చండి ఏమన్నాడు. ఎందుకు ఇవ్వడు? వాడి పని అంటే ఇచ్చేయాలి కదా. అయ్యా, మా వైపు నుంచి మేము అమ్మాము అనుకోండి, మీరు మరలా దీన్ని గవర్నమెంట్ చేత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మేము బండి ఇచ్చేస్తాం, రోడ్డు మీద తిరగడానికి ట్యాక్స్ మీరు కట్టాలి. అంతేకాకుండా మీరు ఎవరైనా గుద్దినా, ఎవరైనా మిమ్మల్ని గుద్దినా, ఆడికి మీకు కూడా నష్టపరిహారం చెల్లించడానికి ఇన్సూరెన్స్ చేయించాలి. ఇవన్నీ కలిపి ఈ 1,30,000 అవుతుందయ్యా అంటే, నాకు ఇప్పుడు బండి కావాలంటే పని అవ్వదు. అసలు గవర్నమెంట్ ఈ కార్యాలన్నీ పెట్టడానికి కారణం ఏంటి? మనకు రోడ్లు వేయించాలి, మనం కొనుక్కున్న బండి రోడ్డు మీద తిరగాలి. గవర్నమెంట్ ఆఫీసర్లు దానికోసం ఒక వ్యవస్థ కావాలి, వ్యవస్థకి డబ్బులు కావాలి. ఆ డబ్బులన్నీ వాళ్ళ చేతిలోకి రావాలని అంటే వేసిన ప్లానే కదా ఇదంతానే. ఆ ప్లాన్ మానేసి నాకు గుర్తు బండి కావాలంటే వాడు ఎందుకు ఇవ్వడు? అలాగే యేసయ్య దగ్గరికి వచ్చి ఈ స్వస్థతలే కావాలి, ఈ అద్భుతాలు ఆశ్చర్యకారి కావాలంటే పని అవట్లేదు. ఆయన వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించినప్పుడు ఇవన్నీ సర్వసాధారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశం మనం గమనిద్దాం. ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? ఇక్కడ రాసింది, తాను ఏమి చేయనయుండెనో తాను ఎరిగిండి అతనిని పరీక్షించేది. ఈ నెలలో నిన్ను నన్ను దేవుడు ఒక చిలిపి ప్రశ్న వేస్తూ చిలిపి పరీక్ష పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరీక్ష పెట్టబోతున్నాడు. ఏంటి పరీక్ష అంటే, నువ్వు పెట్టు అన్నాడు. ఆయన అన్నాడు, ఆ పెట్టు అనలేదు. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి తెస్తాం అన్నాడు. ఎవరో చదవండి వల్ల 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చిన చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెప్పించమని ఫిలిప్పును అడిగాడు. ఎవరు అడిగారు? ఎందుకని ఎవరు అడిగారు? యేసు ప్రభు వారే ఫిలిప్పును అడిగారు. ఫిలిప్పు అడగలేదు, ఫిలిప్పునే యేసు ప్రభు వారు అడిగారు. అడిగి 6వ వచనంలో రాసింది, ఏమి చెయ్యాలో అన్నిటినీ ఆయన ప్రిపేర్ చేసేసుకుని ఆయన అడిగాడు. మనం ఏమంటాం తెలుసా? హల్లెలూయా, ప్రభువా నీకేమి తెలుసయ్యా, నా బాధ నీకేం తెలుసయ్యా, నా కష్టం నీకేం తెలుసయ్యా, నా దుఃఖం నీకేం తెలుసయ్యా, నా అవసరాలు నీకేం తెలుసయ్యా, నా ఆరోగ్యం ఎలా ఉందో నీకేం తెలుసయ్యా. నీకేం తెలియదు కాబట్టి నా మనవి ఆలకించి నాకు సహాయం చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తాం. ఎంత తెలివి తక్కువ ప్రార్థన అది. ఇక్కడ ప్రార్థన దగ్గర ప్రపంచానికి నాకు చిన్న డిఫరెన్స్ ఉంది. గొడవ కూడా ఉంది, బాధలు ఉన్నాయి. ఈ ప్రార్థన జరుగుతులకి అందరూ నన్ను అవమానిస్తారు, అందరూ నన్ను అనుమానిస్తారు కూడా. ఏమని?
నేను ప్రార్థన చేస్తానంటే కళ్ళు మూసుకుని మోకాలు వేసి ప్రభువా ప్రవీణ్ పట్ల నీ చిత్తం నెరవేర్చుదండి, ఆ కుటుంబం పట్ల నీ చిత్తం నెరవేర్చు ప్రభువా, అయ్యా లక్ష్మి గారి పట్ల నీ చిత్తం నెరవేర్చుదండి. ఏ అవసరాన్ని ఎత్తిపెట్టను, అవసరాలు తప్పదు చేయాలన్నదప్పుడు మీ ఎదురుగానే మీ ఎదుటే చేసి ఊరుకుంటాను. ఎందుకో తెలుసా? ఆయన చిత్తములో నీ పట్ల ఆయన పెట్టిన ఒక ప్రణాళిక ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ ప్రార్థన కాకుండా ఉన్నదంతా చేస్తున్నారు ప్రార్థన గంటలు. నేను 6 గంటలు ప్రార్థన చేస్తాను అని ఒక ఆయన, నేను 12 గంటలు ఉపవాసం ఉన్నాను ఒక ఆయన. ఎన్ని ఉన్న మన చిత్తాయే కదా పట్టుకుని వెళ్తున్నాం అక్కడికి, అవునా కదా? అవునైతే నిజం చెప్పండి, కాదన్నా పర్వాలేదు అదే నిజం చెప్పండి. మన చిత్తాయే పట్టుకుని వెళ్తాం ఆయన దగ్గరికి. ఆయన అంటాడు నీకేం కావాలో నాకు అందనే కదరా, నా లిస్టులోనేమో ఇన్ని ఉన్నాయి, నీ లిస్టులోనేమో ఇవి అడుగుతున్నావు. ఇప్పుడు నాది చేయనా నీది చేయనా నువ్వే డిసైడ్ చేసుకో అని వదిలేస్తాను మనం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇది జరగట్లేదు, మనం అడిగితేమో జరుగుతలేదు, ఆయన దగ్గర దానికేమో మనం ఒప్పుకోవట్లేదు. ఆయన జరిగించే దానికి మనం ఒప్పుకోవడం లేదు, కానీ మన చిత్త మాత్రం జరగాలని చూస్తున్నాం. అసలు యావండి ప్రభువుని నమ్మిన వాడు దేవుని రాజ్యంలో ఆ బబులోను సంస్థానంలో ఉన్న జ్ఞానులందరినీ బ్రతికించి నుండి తీసుకెళ్లి సింహం గుహలో వేస్తే అసలు ఏమనాలి? ఈనాటి సేవకుడైన, ఈనాటి క్రైస్తవుడైన, ఆనాడు దానియేలుగా ఉంటే ఏమనాడే? చెప్తా నీ పని, నేను మోకాలు లేసానంటే నీ రాజ్యం అంతా అతలకుతలం అయిపోద్ది అనాలా లేదా? ఇప్పుడు అంటలేదా అందరూనే? నేను మోకాలు లేచి నేను చేతులు ఎత్తి శపించానంటే మీరందరూ శపించబడిపోతున్నారు అంటారు. అంటే ఎవరు ఏం నేర్పుతున్నారో దానికే సంఘము అడాప్ట్ అయిపోతుంది అంతే. కానీ దేవుని ప్రణాళికకి ఎక్కడా జరగడం లేదు. ఈ వచనం నా హృదయానికి ఎంత ఆనందం తెచ్చిందంటే, నువ్వేం చేయాలో నా పట్ల నువ్వేం చేయాలో నీకు ముందే తెలుసు. నా బిడ్డల పట్ల ఏం చేయాలో ముందే నీకు తెలుసు. అయితే ఆ చిత్తానికి నేను ఒప్పుకోవాలి. ఏ చిత్తానికి? ఆ చిత్తానికి నేను ఒప్పుకోవాలి. యేసయ్య శిలువ మరణాన్ని వెళుతూ గెత్సేమనే వనంలో ప్రార్థన చేయడానికి చేస్తూ రక్తము చెమటగా పడుతున్నటువంటి కాలంలో నీ చిత్తమే జరుగునుగాక. పరలోక ప్రార్థనలో మనకు నేర్పింది అదే. పరలోకములో నీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరబడునుగాక. ఈ ప్రార్థన విడిచిపెట్టాం, చిత్త రాసేసుకుంటున్నాం, నెలకు సరిపడా చిత్త రాసేసుకుని వెళ్ళిపోతున్నాం. ఏమన్నా దేవుడు మనకి ఏమన్నా బకాయి మీద ఈఎంఐ కట్టడానికి మనం ఏమన్నా ఆయనకు లోన్ ఇచ్చామేంటి? హల్లెలూయా. మన ఈఎంఐలన్నీ ఆయనే కడతాడు. ఆయన మనకి ఏం కట్టక్కర్లేదు, మన ఈఎంఐలు కూడా ఆయనే కడతాడు. ఇప్పుడు ఆయన చిత్తానికి మనము ఒప్పుకున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆవిడ అంటదే, ఊరేం కష్టం అంటే ఈఎంఐ కట్టాలంటున్నాడు. ఈ అమ్మాయి ఉండించుకున్నాడు రా మా ఆయన అన్నదంట. ఎవరితో? నా తమ్ముడితో. ఒరే ఈఎంఐ కట్టాలంటున్నాడంట. మాట్లాడతానంటే అప్పుడు వాళ్ళ తమ్ముడిని కాకేసి అన్నదంట, ఒరే మీ బావ ఎవరినన్నా ఉండించుకున్నాడే ఇట్రా, ఇంక అత్తమాట ఈఎంఐ కట్టాలన్నాడు. ఆ ఈఎంఐ కాదక్క, ఈఎంఐ అంటే ప్రతి నెల ఆయన కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ అన్నాడంట. అమ్మయ్య ఫోన్లో బతికించాం. మనకు కూడా ఈఎంఐలు ఎక్కువైపోతున్నాయి, నాకు ఎక్కువైపోయి ఒక్కొక్కసారి మనసు కుదరనిపించినట్టు ఉంటుంది. కానీ క్షణం ఆ క్షణం ఉత్తుల్లోని ప్రభువా నువ్వు నాకు ఉన్నావుగా,
నీవు నాకు ఉన్నావుగా, నీవు లేకపోతేగా నేను కంగారు పడాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తము నెరవేర్చబడాలి అని అంటే నన్ను నేను ఒప్పుకోవాలి. ఆయన చిత్తము నీ పట్ల పూర్ణంగా నెరవేర్చేశాడు. ఎవరికి నెరవేర్చాడు చూస్తే అక్కడ ఆయన దగ్గరికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆసక్తితో ఆయన దగ్గరికి వస్తున్నారు. వస్తున్న వాళ్ళకు ఆయన ఏం చెయ్యాలో తెలుసు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉన్నది. గట్టిగా చెప్పని కూడా దేవుని మహిమపడతారు. ఈ నెలలో దేవుడు తన బాహు కింద ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉన్నదో ఆయన ఆశ్రయించారు. ఆయన మాటలు వినడానికి పరిగెత్తుకుని వస్తున్నారు, ఆసక్తితో వస్తున్నారు. అబ్బా, వచ్చే వాళ్ళకి ఏం చేయాలని ముందే తెలుసు. అయితే చాలా మంది ప్రార్థనా పరులు, గొప్ప దైవజనులు మాత్రం మాట్లాడిన మాట ఒకసారి గుర్తు చేస్తాను. నీకేది కావాలో స్పష్టంగా దేవునికి చెప్పు అంటున్నారు. అవును, నువ్వు స్పష్టంగానే చెప్పు. దేవుడు ఇష్టమైతే తల్లేదు లేదు. ఇవ్వనప్పుడు ఆయన ఎదుగుతారంట. ఇలా ఏంటి అని అడగ. ఎందుకంటే నువ్వు చెప్పేసావు, చేయాలనుకుంటే చేస్తారు, లేదా లేదు. అలా బైబిల్ గ్రంథంలో భక్తులైన వారిలో ఇది నాకు కావాలి అని పొందిన వారిని చూపించండి, దేవుని చిత్తమునకు లోబడిన వారిని చూపించండి. అలా 2 కోణాలు వేయండి, 2 మార్గాలు వేయండి. దేవుని చిత్తానికి లోబడిన వారిని రాసుకోండి, ఇది నాకు కావాలన్న వారిని రాసుకోండి. ఎవరి యొక్క తరములు చివరి వరకు కనబడుతున్నాయో మీరు గుర్తించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏం చేయడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక చిలిపి ప్రశ్న. ఏది మనం వేసుకొచ్చేస్తున్నారు సంగతే ఏదో పరిగెత్తుకు వచ్చేస్తుంది, కింద మీద పట్టుకొచ్చేస్తుంది. అలా దొంగ పెడతా అన్నాడు ఎవరో ఈయన ఊరుకోండి సార్, వాళ్ళందరికీ కొనాలంటే 200 ధ్యానాలు కావాలి. మరి లెక్కలు బాగా ఎత్తాడన్నాడు. ఏం చేస్తాడు? లెక్కలు బాగా ఎత్తాడు అనమాట. అప్పుడు ఈయన అంటున్నాడు వాళ్ళ అబ్బా చూస్తాం చూస్తాను వెళ్ళిపోతాను అన్నాడు. అందరూ వచ్చేసారు, కింద మీద పడతా వచ్చేసారు. అక్కడ పచ్చగట్టు ఉందంట. 50 మంది చొప్పున లైన్గా కొంచెం పెట్టున్నాడు. ఈయన అన్నాడు, ఎవరికన్నా హోటల్కి ఆర్డర్ కుటుంబం మాకు తెలియకుండానే అంత కాకేసి అడగడానికి ఈయన ఇదేంటి ఇది పద్ధతే మాకు చెప్పొద్దు, సంఘ పిల్లలు మాకు చెప్పొద్దు, విశ్వాసులు మాకు చెప్పొద్దు, మాకు లోబడద్దు అని అన్ని సరిగేసి అన్ని ఎన్ని అనుకోవాలని నేను వేసుకున్నాను. కొందరు ఉంటారులేండి పాస్టర్ గారి మీద ఎన్ని వేసుకోవాలని వేసుకుంటారు. పాస్టర్ గారి మీద అనుకునే ముందు ఏసై మీద కూడా అనుకుంటున్నావు, అది గుర్తెట్టుకో. కేవలం పాస్టర్ గారి మీద చదువుతున్నాం కదా. అభిషేకింపబడిన దైవజనుడు ఈ తట్టుకుని దావీదును తరవడానికి చంపేయడానికి పరిగెడుతుంటే, అభిషేకింపబడిన దైవజనుడు బల్లి పట్టుకుని పరిగెడుతుంటే దావీదు పారిపోతూ అంటాడు కదా. ఆడు ముసలోడు, నేను పొడుసోడిని, నేను తిరగబడుతూ కొట్టేయగలను, కాకపోతే అని ఉంటారు అందరూ. పక్కన ఉన్న యోనాతాను అందరూ అన్నీ ఉంటారు. ఏమన్నట్టు చంపేద్దాం అది ముసలోడు, నువ్వు పొడుసోడు వేసే గోల్జాతను వేసేయగలేదు ఇదంతా అన్నారు. అప్పుడు అన్నాడు,
ఒరే గొలియాతు అభిషేకం ఇవ్వబడిన వాడు కాదు, ఈ సౌలు మాత్రము దేవుని చేత అభిషేకం ఇవ్వబడిన వాడు కనుక నేను ఆయన ముట్టుకోను, మీరు ఎవరు ముట్టుకున్నా కొందరు. అందుకని సౌలు ఎక్కువ కాలం బతికాడు, 40 సంవత్సరాలు పరిగెట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో సేవకులు అనుకోవడం బాగా ఫేమస్ అయిపోయింది. యూట్యూబ్ ఆన్ చేసినంతే సంఘాల్లో చాలా మంది అంతే. మీరు అలా అనుకోవట్లేనందుకు వందనాలు. మీరు కూడా అనుకుని ఉంటే నాకు ఇంకా ఎక్కువ ఆయుష్ కోరుతుంది దేవునికి. అలాగే నా ఆయుష్ కోసం మీరు అనుకుని మీరు శాపగ్రస్తులు అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. విషయం ఏంటంటే ఏసైకి తెలుసు ఆడిచ్చాడేమో, ఏమన్నా ఒకళ్ళు ఆడిచ్చాడేమో, ఎక్కడ జయాలు ఇచ్చాడో, కోటయ్య కాదేమో, కోటయ్య నుంచి వస్తుందేమో, జయాల నుంచి వస్తుందో, లేదంటే ఎక్కడి నుంచి వస్తుందో భోజనం. ఎంతమందిని కూర్చోబెట్టాడు. రే ఎంతమంది ఉన్నారు లెక్కటండి రా, 5,000 మంది. అంతేనా, ఇంకెవరు వస్తున్నారని చూడండి, చివరోడు పడనే లేదు. రండి ఈసారి మీ దగ్గర ఏముందో ఎత్తకండి అన్నాడు. అదే ఇదేమి చిత్రం. కూర్చోబెట్టేమన్నవాడు నువ్వే, ఇప్పుడేమి ఎత్తకమన్నవాడు నువ్వే. మొత్తం మీద ఒక ఆయన తెచ్చిచ్చాడు. ఆయన పేరు చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అన్నారు. ఆయన ఎవరు? చిన్నవాడి యొద్ద నుంచి తెచ్చి ఇచ్చిన వాడు ఎవరు చెప్పండి. ఆయన పేరు కూడా రాసింది. సరిగ్గా చూడండి, అంద్రేయ. ఈ మాట విని అంద్రేయ గారికి ఏమొచ్చిందంటే, ఫిలిప్పునేమో ప్రశ్నించాడు, అంద్రేయ వెళ్ళేమో వెతికి తెచ్చాడు. వెతికి తేగానే యేసయ్య అంటాడు కదా, అయితే ఈసారి కూర్చున్న వాళ్ళందరికీ వడ్డించండి రా అని చేతులెత్తి దాన్ని ఆశీర్వదించగా 5,000 మంది పురుషులు, స్త్రీలను, పిల్లలను కాక తిని తృప్తి పొందారు. ఇక్కడ అందరే తెచ్చినందుకు కాదు, ఫిలిప్పు లెక్కలు వేసినందుకు కాదు, దేవుని హృదయమే నీ అవసరాలు తీర్చే హృదయం, నిన్ను గౌరవించే హృదయం, నిన్ను ఘనపరిచే హృదయం, నిన్ను ప్రేమించే హృదయం. దేవునికి స్తోత్రం కలుగునుక. ప్రభువా నువ్వు నన్ను ప్రేమించను, నువ్వు అడక్క ముందే ఆయన నిన్ను ప్రేమించాడు. నేను పుట్టుక ముందే, నేను ఎరుగక ముందే, అబ్బా నేను పుట్టుక ముందే, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే ఎత్తుకున్న ప్రేమ, తన చేతుల్లో, అబ్బా నే పడిపోతుంటే ఎత్తుకున్న ప్రేమ, తన చేతుల్లో దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడికి నెలలో నీకేం కావాలని నీకు తెలుసు. నీ జీవితకాలం మట్టుగా ఆయనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. ఒకవేళ ఇలాంటి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను మీ హృదయాలు బలపడడం కోసం. అయ్యా నేను ఎంతకాలం అతిథిలో ఉండాలి, వాళ్ళలా నేను సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి అని ఒకవేళ బాధపడుతూ జీవితం గడుపుతూ ఉండొచ్చేమో. నీకు ఇల్లు ఇస్తాడని నేను చెప్పను, కానీ దేవుడు ఇల్లు ఇవ్వకపోవడం ఆయన ప్రణాళిక మాత్రం కాదు. నీకు అది ఇవ్వాలని అంటే ముందు నీ దగ్గర ఏముందో ఆయన దగ్గరికి తేవాలి. ఇక్కడ అర్పణలు కాదు ఇక్కడ ముఖ్యం. నీకు ఏది కావాలి చెప్పు. వస్త్రం కావాలంటే అనిపిస్తాం. నాకు గత కొన్ని వారాల క్రితం, కొన్ని 2 నెలల క్రితం లక్ష్మి గారు బట్టలు కొనుక్కోండి 2,500 రూపాయలు
బట్టలకు ఎలా సరిపోతుంది? ఒకవేళ మందిరం కడతానంటే ఎంత ఇస్తారు? సామర్థ్యం పెరుగుతుంది. అంటే సామర్థ్యానికి తగినట్టుగా, పనికి తగినట్టుగా లెక్క మారుతాం. అలాగే నీ యొక్క విశ్వాస జీవితం కానీ, భక్తి జీవితం కానీ, అర్పణ జీవితం కానీ నీకు తగినట్టుగా నీవు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇవ్వకపోవడం కాదండి ఇక్కడ. ఆయన నీకు అది చెయ్యాలని ఆయనకు తెలుసు, కానీ ఆయన అంటాడు కాదు, మీ దగ్గర ఏముందో పోయి చూడండి అన్నదప్పుడు అది తేవలసిన బాధ్యత మన మీద ఉంది. అది కానీ నువ్వు ఎంతకాలం బిగబట్టావో నువ్వు అంతకాలం కూడా బిగబట్టబడే ఉంటావు. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. అంటే దీంట్లో ప్రేమ లేదా? ప్రేమ ఉన్నది. ప్రేమయే, కృపయే అంతా బ్రతికిస్తా ఉంది. కానీ నీకు కావాలి అన్న దాని ఉన్నది చూసావు, దాని నిమిత్తము నీ నుండి విత్తనం అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి 100 పంట పండించాడు. ఎప్పుడైనా నువ్వు దేని నిమిత్తము విత్తనం వేస్తున్నావో ఆ విత్తనానికి ఆల్రెడీ బహుమానం ఆయన సిద్ధం చేసే ఉండొచ్చాడు. పంట ఆయన చేతిలో ఉంది. కానీ విచిత్రం ఏంటి తెలుసా? యేసయ్య చెప్పారు ఈ మాట. ఆ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. విత్తువాడును పోయేవాడుతో ఒకేసారి వెళ్తాడట. ఏంటి అసలు అర్థమైందా నీకు? విత్తేవాడు విత్తుతూ ఉంటాడు, కోసేవాడు ఆడ అంకలు వెళ్తాడట. 3 నెలలు 5 నెలలు వారం ఎలా లేదట. అయితే తెలివైన వాళ్ళు ఇంకొకలా విశ్లేషించవచ్చు. అది నాకు వెళ్తాం. నా ఆల్పుడునైనా మట్టిపోరనైనా నాకు ఇచ్చిందే చెప్తున్నాను. నువ్వు విత్తుతున్నప్పటికీ ఆల్రెడీ పంట రెడీగా ఉంది. పంట పండిన తర్వాత నువ్వు విత్తుతున్న విచిత్రం అది. విత్తనమేమో భూమిలోకి వెళ్ళిపోయింది, పంట ఏమో పైగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే ఒక్కొక్కసారి మీరు కొట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు తక్కిడి ఉంటుంది కదా. ఇప్పుడంటే తక్కిడి లేవు కానీ తక్కిడి ఉంటుంది. ఎంత కేజీ బెల్లమే ఉన్నాను అనుకోండి, ఆల్రెడీ ఆయన చేతిలో లెక్క ప్రకారంగా ఎంతో తెలిసాయండి. చేతిని ఆ కేజీ తెలిసిపోతాయండి. ఆ కేజీ దీంట్లో పెడతారు, కానీ అయ్యో ఇంకా రాయేది. అర్థమైంది మీకు? అయ్యప్పకి ఎవడ అంతకుముందు 1/4 కేజీ ఎవడ కొనుక్కున్నాడు, కానీ ఇంకా రాయేయలేదు నీకు. కానీ బెల్లం ఈ పక్కనే ఉంటుంది. ఇప్పుడు రాయేయగానే బెల్లం పైకి వెళ్తారు. దట్స్ ఆల్రెడీ నీ కొరకు రావాలా కర్రందల ఈ దేవుని బిడ్డలారా, మీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నది. అది మీ ఎదుటే ఉంది. అయితే మీరు చేయాల్సింది ఆయన దగ్గరికి పరిగెత్తుకుని రావడం, ఆయన చెప్పినట్టు క్రమంగా ఉండడం, ఆయన చెప్పినట్టు మీ దగ్గర ఏముందో దాన్ని వెతకండి. బిడ్డలకు జ్ఞానం కావాలంటే తల్లిదండ్రులుగా వేకునే లేవండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఆ విత్తనం మీరు వేస్తే బిడ్డలకు జ్ఞానం వస్తుంది. నీకు ఆర్థికపరమైన సమృద్ధి కావాలంటే నీ దేవుడు నీకు చెప్పిన 10వ భాగం తీసేయండి. 100 భాగం ఆల్రెడీ నీకు ముందుగానే ఉన్నది. నీకు కావలసిన ఆరోగ్యం కావాలని అంటే దేవుని సన్నిధిలో ఆయనకి చెందవలసినటువంటి స్థుతి నువ్వు చెల్లిస్తూ ఉంటు ఆరోగ్యం దానంతట అదే వస్తుంది. మనము చేయవలసిన ఈ 3 పనులు మనం చేస్తే, నీకు జ్ఞానం కావాలంటే వేకునే లేవు, నువ్వు సమృద్ధి కావాలంటే దేవుని లెక్క ప్రకారంగా కానుక తీయవు, ఆ తర్వాత దేవుని సన్నిధిలో నుండి నీకు ఆరోగ్యం కావాలని అంటే ఆయన స్తుతించు. స్తుతిస్తే ఎరుగు గోడలు కూలిపోయినట్టుగానే నీ ఎదుటినున్న అడ్డులు కూడా తొలగిపోతాయి. అలా నీ ఈ 3 పనులు చేయగలిగితే నీకు చేయదలిసినటువంటి పనులన్నీ యేసయ్య ఈ నెలలో నీ ముందే ఉంచుతాడు. అవి నువ్వు అందుకుంటావు. అట్టి కృప దేవుడికి దయచేయును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ఈ 3 పనుల్లో ప్రయత్నించు. 3 పనుల్లోనూ ప్రయత్నించు. ఈ 3 పనులను ప్రయత్నించు. యేసయ్య నిన్ను నన్ను బట్టి కాదు, ఆయన కృపను బట్టి ప్రేమిస్తున్నాడు. ఆయన కనికరాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు.
కానీ అంత అద్భుతం చేసిన దేవుడు అంటున్నాడు, వారిని ఖచ్చిత మీద క్రమంగా కూర్చోబెట్టండి. క్రమం చాలా ఇష్టమైనది. ఏ క్రమం అంటే ఆయన వాక్యము నెరవేర్చాలి అంటే నీలో కొన్ని క్రమమైన పద్ధతులు కావాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడాలి. ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలవంతులుగానే ఉండాలి. అలా నీవు ఉండగలిగితే ప్రియ దేవుని బిడ్డ, ఈ నెలలో, ఈ 10వ నెలలో నీ దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదం మీ కన్నులు ఎదుట మీరు చూడబోతున్నారు, అది అందుకోబోతున్నారు. దానిని చూసి మీరు దేవుని స్తుతించబోతున్నారు. ఓ రాలా రాబాదాల బరాదేవి ఎందల ఓ రక్షకదర బదన ఆలహషకద. ఒక్క నిమిషం లేచి నిల్చుని, దేవా దేవా, నీవు నా కొరకు ఏం చేయాలో నీకు ముందే తెలిసినయ్యా. నా నీతి, నా యథార్థత, నా పవిత్రత, నా భక్తి కాదు కానీ ప్రభువా, నీ మనస్సే నన్ను తృప్తిపరచడం, నీ మనస్సే నన్ను రక్షించడం, నీ మనస్సే నన్ను ఆదరించడం, నీ మనస్సే నన్ను గణపరచడం. అయితే ప్రభువా, నీ దగ్గరికి రావడం విషయంలో మాత్రము నేను ముందుండాలైనా, నేను ముందుండాలైనా. నీ దగ్గరకు వస్తే అయ్యా ఎన్ని మేలు పొందుతున్నామో అయ్యా, వాటిలోనైనా మేము ముందుండాలి ప్రభువా, వాటిలోనైనా మేము ముందుండాలి తండ్రి. అయ్యా వాటిలో మేము ముందుండాలి అయ్యా, నీ సన్నిధికి రావడంలో మేము ముందుండాలి ప్రభువా. అయ్యా నాయనా, నీ సన్నిధికి రావడంలో మేము ముందుండాలి యేసయ్యా. అయ్యా నీ వాక్యాన్ని నెరవేర్చడంలో ముందుండాలేసయ్యా. అయ్యా తండ్రి, నీ కృప ప్రభువా, అయ్యా నీ కృప మమ్మల్ని రక్షిస్తుందయ్యా, నీ కృప మమ్మల్ని తృప్తిపరుస్తుందయ్యా, నీ కృప మమ్మల్ని గణపరుస్తుందయ్యా. అయ్యా 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 అయ్యా, మాకేం కావాలన్నీ ఎరిగిన వాడవు తండ్రి, మాకేం కావాలో అన్నీ ఎరిగిన వాడవు దేవా, మాకేం కావాలో అన్నీ ఎరిగిన వాడవు తండ్రి. అయ్యా మాకేం కావాలో అన్నీ ఎరిగిన వాడవు దేవా, నీకు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా ఎక్కడైనా అతిక్రమం చేసి నిన్ను ఆయాసపరిచిన దినము ఏదైనా ఉంటే క్షమించండి బాబు. అయ్యా క్షమించండి, అయ్యా క్షమించండి. నీ శరీరములను, నీ రక్తములను పాలు పొంది కృపను మాకు ఇచ్చారు దేవా. అయ్యా 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 అయ్యా, ఈ దినమునైనా మేము యథార్థవంతులు ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. నీతివంతులుగా చేసింది నీ రక్తమే నాయన. అయ్యా నీ రక్తంలో, నీ శరీరంలో నేను పాలు పొందుతున్నాను అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. ఈ నెలలో ప్రభావం మీరు ఇచ్చిన వాగ్దానం అయ్యా, సమృద్ధి మా ఎదుట ఉంచారు, సమృద్ధి మాకు ఇవ్వబోతున్నారు తండ్రి, క్షేమాన్ని ఇవ్వబోతున్నారు తండ్రి. మీ ఇష్టము చెప్పున మమ్మల్ని తృప్తిపరచబోతున్నారు అయ్యా. మా ఆలోచనల కన్నా మీ ఆలోచనలు అతి ఉన్నతమైనవి కదా నాయనా. అయ్యా మేము ఆలోచించిన ఆలోచనలు కాదు ప్రభా, నీ ఆలోచన ఈ నెలలో మా పట్ల నెరవేర్చబడును గాక. నీ చిత్తము మా పట్ల నెరవేర్చబడును గాక, మా బిడ్డల పట్ల నెరవేర్చబడును గాక, మా ఉద్యోగాల్లో నెరవేర్చబడును గాక, మా రాకపోకల్లో నెరవేర్చబడును గాక అయ్యా తండ్రి. మా కుటుంబ వ్యవహారాలలో నెరవేర్చబడును గాక, మా ఆర్థిక పరిస్థితులలో నెరవేర్చబడును గాక, మా ఆరోగ్య పరిస్థితుల్లో నెరవేర్చబడును గాక. ఈ నీ చిత్తానికి విరోధంగా పోరాడుతున్నా దుష్టుని యొక్క తంత్రాలన్నీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నేను బంధించి వేస్తున్నాను. యేసయ్యా నువ్వు నాకు ఇచ్చిన అధికారము చొప్పున నేను బంధించి వేస్తున్నాను. మార్గములన్నీ సరళమగునుగా తండ్రి కృప చేత నీకు యేసు నామములో వేడుకుంటున్నాను. మనమందరం అలా నిలుచునే ఉండండి, ప్రభు భోజనం కొరకు అలా నిలుచునే ఉండండి. ఎవరికి వారు హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకోవాలి, ఎవరికి వారు దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకోవాలి.
ప్రార్థన చేసుకుందాం వ్యక్తిగతంగా అందరూ కదా. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గతించిన నెలంతా మనం కాచి ఆయన రెక్కల మీద భద్రపరిచి ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఉండి ఆయన స్తుతిస్తూ ఆయన శరీరంలో రక్తంలోనూ పాలు పొందే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి లెక్కించలేని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 మీకు స్తోత్రం 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 స్తోత్రం.